నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్లో జరిగిన గాల్మీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొరకంటి చందర్ ఆరోపణ ఎన్టీపీసీ టౌన్షిప్లో వైభవంగా పడిపూజ మహోత్సవం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా రామగుండం ఎన్టీపీసీ ఆర్ఈడి కేదారి రంజన్ పాండు హామీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఏడాది కాలం పూర్తి చేసుకుంటుంది మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రశంస రామగుండంలో ఏ చిరు వ్యాపారికి నష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బంద్కు పిలుపునిచ్చారని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ సభలో సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేయాలి సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితుల వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సింగరేణి కార్మికుల డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా తీర్చలేకపోయారు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆరోపణ డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద 1,00,000 మందితో యువశక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం సాయంత్రం పెద్దపల్లి మండలం రంగపల్లి సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి సభాస్థలి ప్రాంగణాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు ఆర్కర్ వేణుగోపాల్తో కలిసి పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం పాత్రికేయులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2023 ఎన్నికలలో తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని గత సంవత్సర కాలంలో తెలంగాణ రైతులు ఎస్సీలు ఎస్టీలు అణగారిన వర్గాలు మహిళల మేలు కొరకు ప్రభుత్వం పనిచేసిందని అన్నారు యువతకు ఉపాధి వేగవంతం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 10 నెలల కాలంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు డిసెంబర్ 4న పెద్దపల్లి వేదికగా యువశక్తి కార్యక్రమం పేరుతో బహిరంగ సభ నిర్వహించి గ్రూప్ 4 అభ్యర్థులు ఇతర పరీక్షలలో ఎంపికైన ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు ప్రభుత్వంలో పోలీస్ టీచర్లు ఇంజనీరింగ్ గ్రూప్ 1 గ్రూప్ 4 పదవులు అన్ని విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని అదే కాకుండా ప్రైవేటు సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ టాస్క్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నందున డిసెంబర్ 4న జరిగే సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిన్న ప్రభుత్వం 2,740 కోట్లు విడుదల చేసి మరో 3 లక్షల రైతులకు రుణమాఫీ పూర్తి చేసిందని అన్నారు గత ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించలేకపోయిందని ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు సృష్టించినప్పటికీ విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని అన్నారు డిసెంబర్ 4న జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు యువత మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు డిసెంబర్ 7వ తారీఖున
మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు, యువత, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాల అందరి తరఫున, అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం 10 రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ముందుకు పోతున్నాము. మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నేను సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవుల్లో ఉన్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్న, మధ్యలో 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ అనుభవంతో ప్రజాప్రతినిధిని మనవి చేస్తున్నా, ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం. ఆ పోయిన సందర్భంగా, ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. తరుగు పేరిట ఒక్క గింజను కూడా కట్ చేయలేదు. రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం, అందుకోసమే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు నిలబడతా ఉన్నాం. వాస్తవాలు ముందుకు పెట్టండి. మేము ఇంకా 4 సంవత్సరాలు మొదటి దఫగా, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు 2 దఫగా, ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఈరోజు ఏం జరిగింది? 10 సంవత్సరాల కాలం విద్యను, వైద్యాన్ని మర్చిపోయారు. వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రివర్గం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెంచితే ఇక విద్యార్థులందరూ దగ్గర అవుతున్నారని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరిగితే భూతద్దంలో పెట్టి చేసే ప్రయత్నం చేసి 10 సంవత్సరాలు లేనిది ఒకటే దమ్లా ఇక్కడ హాస్టల్ అవుతుంది, అక్కడ ఇంకో హాస్టల్ అవుతుంది, అక్కడ 3 హాస్టల్ అవుతుంది, 4 హాస్టల్ అవుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎక్కడైనా తప్పు తడకలు ఉంటే, ఎక్కడైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకాడం. కావుతుండొచ్చు, చిన్న చిన్న సమస్యలు ఏర్పడతా ఉంటాయి. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం 10 నెలలనే ఆకాశాన్ని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రజలకు చెప్తూ తిరుగుతూ ఉన్నారు. మీరు తిరగండి, మీ ప్రయత్నంలో మీరు చేయండి, కానీ ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మీకు గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం 10 సంవత్సరాల పరంగా మీకున్న అనుభవాన్ని తెలియజేయండి, ఏది మంచి చేస్తాయని. కానీ లేనట్టున్నాయి, ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటా అన్నారు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు. రేపు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నా, ఈ ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నా, సింగరేణిలో ఉపాధి కావాలని వెయిట్ చేస్తా ఉన్నా దాదాపు 600 మందికి రేపు మళ్ళా ఒకసారి నియామక పత్రాలు ఇవ్వబోతాం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పోమేల సత్పత్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణ, శ్రీ అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ అమ్రీన్ ఫాతిమా సలేం బేగ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గర్మీ షరీఫ్ పండుగలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేను మైనార్టీ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రామగుండం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రామగుండం నియోజకవర్గ ప్రజలకు సంతోషాన్ని కలిగించేలా ఆ అల్లా దీవెనలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. విరామానంతరం తిరిగి బులెటిన్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాటా కార్యక్రమంలో భాగంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే గోదావరి గని మైనార్టీ హాస్టల్ పాఠశాలను సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో విద్యార్థులు సరైన వసతులు అందడం లేదని, సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడం జరిగిందని, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల పాటకు పిలుపునివ్వడం జరిగిందని, గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి, వారి స్థితిగతులను తెలుసుకునేందుకు వస్తే పాఠశాల అధికారుల అనుమతి లేవంటూ మాట్లాడుతున్నారని, ఇది దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు 48 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని చెప్పారు. గురుకులాల పాఠశాలల్లో పిల్లలకు ఏ ఇబ్బందులు కలిగినా పూర్తి బాధ్యత పాలకులు, ప్రిన్సిపల్ వహించాలన్నారు. నిర్బంధ పాలనకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కొంచెం బియ్యం బాగుండడం లేదు అని బయట ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పిన సమాచారం మేరకు మాకందరికి కూడా చెప్పినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నగారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమానికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఈ సంవత్సరంలో 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. వీటిపైన ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఒక మంచి విద్యను అందించాలి అనే ఒక మంచి గొప్ప ఆలోచన కొద్దీ ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాలలో గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారికున్నటువంటి పరిస్థితులను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి విధంగా ఈ యొక్క గురుకుల బాట కార్యక్రమాన్ని పెట్టుకుంటే కనీసం ఈ గురుకుల బాటకు సంబంధించినటువంటి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చెప్పాలనే ప్రిన్సిపాల్ అడిగితే కూడా గేటు మూసివేసుకొని అనుమతి లేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా దుర్మార్గం. ఇంత నిర్బంధ పాలనతోని అసలు పిల్లలను ఏం చేస్తారు, అసలు ఆ పాఠశాలను కొనసాగిస్తారా లేదా? మీరు నిజంగానే ఆ గురుకుల పాఠశాలను మంచిగా నడిపిస్తే మేము గొప్పగా నడిపిస్తున్నామని చూపెట్టండి. మేము ఈ ప్రాంతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పరిపాలన చేసినటువంటి వాళ్ళమే. మరి పరిస్థితి చూసడానికి వస్తే కూడా ఆపడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధ పాలన తప్పకుండా ఇటువంటి పాలనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు, విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదు. వాళ్ళను
జైళ్ళల్లో పెట్టి ఏదో మేము చెప్పిందే వినాలి, చేసిందే చూడాలి, పెట్టిందే తినాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన తప్పకుండా ప్రజల నుంచి ప్రజాక్షేత్రం చెల్లి తిరుగుబాటు తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి పాలకులకు హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు అచ్చే వేణు, మారుతి, చుక్కా శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, జడ్సన్, ఇరుగురాల శ్రావణ్, కిరంజీ, రామరాజు, ఆవునూరు వెంకటేష్, చింటూ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్షిప్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి కోసం సహకరిస్తామని రామగుండం ఎన్టీపీసీ ఆర్డీఈడి కేదార్ రంజన్ పాండు తెలిపారు. ఎన్టీపీసీ అర్హర దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో జరిగిన మెట్ల పూజ కార్యక్రమానికి ఎన్టీపీసీ ఆర్ఈడి కేదార్ రంజన్ పాండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆర్ఈడికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ పెర్మనెంట్ టౌన్షిప్ లోని హరిహర దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం, దుర్గామాత ఆలయాలను భక్తుల సౌకర్యార్థం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 41 రోజుల పాటు నిష్ఠతో మాలదారుల్లో ఉన్న స్వాములకు ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు. అనంతరం మెట్ల పూజ సందర్భంగా ఆలయ వేద పండితులు రాంపల్లి వామన శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పూలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మెట్ల పూజ అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఎన్డీపీసీకి చెందిన ఐసీహెచ్సి సిబ్బంది, మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మెట్ల పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం హెచ్ఆర్ఐ విజయ్ కుమార్ సిక్దార్, ఎన్డీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఐసీహెచ్ సిబ్బంది, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వరమన్నోసాదనో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహారాజాయ నమః. जो पूजा शुरू हुआ है वो हमारी तरफ से पूरे रामगुंडम और हमारे पूरे मैनेजमेंट की तरफ से आपको शुभकामनाएं इसलिए आज आप लोग एक वो मंदिर का भी अच्छा निर्माण कर दिए हैं, बहुत शुभ निर्माण है और उसको बहुत चमका दिए हैं। बाकी भी जो शिवालय है और ये हमारे वेंकटेश्वर मंदिर है उसको भी हम लोग प्लान किए हैं। हम त्रिपाठी साहब के साथ प्लान करके उसका भी हम लोग चमका देंगे, प्लान हो गया है और ज़रूर उसका कार्य जल्दी शुरू हो जाएगा। तो इसलिए आप सबको इस शुभ अवसर पर हमारी तरफ से, हमारी परिवार की तरफ से शुभकामनाएं। పిలవడం వారు కూడా ఎన్నో ఇవాళ చాలా బిజీ ఉన్నప్పుడు కూడా ఈరోజు మన ఆలయానికి రావడం జరిగింది. తర్వాత వారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా
శివాలయ మండపం కొత్తగా వేయాలని చెప్పేసి అని ఇప్పటి నుంచి చెప్తాం జరుగుతున్నది. సార్ కూడా మాకు మాట ఇచ్చాడు, కానీ సార్ బీజలో సారు, మా బీజలో మేము ఉండింట్లో మళ్ళీ కలవలేకపోయినాం. కానీ సార్ వెళ్ళేందరూ మాకు మండపం నిర్మాణం మాత్రం తప్పకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో సార్ చేత వచనం తీసుకుంటున్నాం. మా ఆలయం शिवालय पूरा स्लैब हो, आप अच्छे से डालेंगे, आपका और बालाजी मंदिर का भी डालेंगे, आपका नाम किधर आप रहे तो भी, अरे हमारा साहब का आदर्य नहीं साहब का आदर्य में भगवान आपको इतना आशीर्वाद देंगे, ये काम करने करके हम अच्छा सा आपका आशीर्वाद दे देंगे. आप तो मदद करके ये पूरा अब तो तिवारी साहब भी है और सब लोग जीएम अपना आलय का मंदिर का चेयरमैन साहब भी है और वो गिरी है. अभी ये संपतराव आदवर्य में ये अयप्पा का मंदिर पूरा कंप्लीट हो गया. अभी उसका बारे में भी शिवा मंदिर में भी शिवा मंदिर को भी एक गिरी को नहीं तो चंद्रिका किसको पकड़ के और पूरा कंप्लीट करवा रहे हैं. नेक्स्ट फरवरी महाशिवरात्रि का टाइम में पूरा कंप्लीट होना है करके हम सोच रहे हैं. आप लोग थोड़ा मदद करते जल्दी हो जाएगा. బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. విరామానంతరం తిరిగి బులెటిన్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఏడాది కాలం పూర్తి చేసుకుందని మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రశంసించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయకపోవడం మూలంగానే ప్రజలు బొందపెట్టి మార్పును కోరుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకున్న విధంగా పాలన చేస్తూ సంవత్సర కాలంలోనే యువతకు 50,000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కార్మికుల పక్షాన నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 4వ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 1,00,000 మందితో జరగనున్న యువ వికాస్ సభలో 9,000 మంది యువతకు ఉద్యోగ పత్రాలు అందించనున్నారని, ఈ సభకు ప్రజలు, కార్మికులు, రైతులు, యువత హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన కలిపి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకురావడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 12 మందితోనే ఒక క్యాబినెట్ ఉంది. 6 గ్యారంటీలు ఎన్నికల్లో ఇచ్చాము. 6 గ్యారంటీల్లో మొదటి 2 గ్యారంటీలు 9వ తారీఖున మేము ఫుల్ఫిల్ చేశాం. దాదాపు 111 కోట్ల జీరో టికెట్ మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తాం. ఇవాళ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల లోపల ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన స్కీమ్ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. 33% లాభాల బోనస్ ఇచ్చినవా లేదా? 70 మిలియన్ టన్నుల బొగ్గు మా కార్మికులు
కష్టపడి ఉత్పత్తి చేశారు. హైయెస్ట్ బొగ్గు, హైయెస్ట్ ట్రాన్స్పోర్ట్, హైయెస్ట్ లాభాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వ్యవసాయదారులకి, రైతులకి కాంగ్రెస్ మీద ఎంత నమ్మకం ఉంది, వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ ఎంత లాభం మీరు ఆలోచించండి. 68 లక్షల ఎకరాల లోపల హైయెస్ట్ ప్యాడీ పండించిన రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఇంకో విషయం చెప్తానా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, భట్టి గారు బొగ్గు మంత్రి అయిన తర్వాత నైనీ బ్లాక్ అని 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాక్ని రేపు నెక్స్ట్ మంత్ నుంచి బొగ్గు వస్తుంది. అక్కడ 3 అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్లు 800x3 ఉండే మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసి పైన పెడతాను. రామగుండంలో 800, జైపూర్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు 4వ తారీఖు నాడు పెద్దపల్లిలో యువ వికాసం అనేటువంటి పెద్ద బహిరంగ సభ లక్ష్యంతో పెడుతున్నాం. జరిగేటువంటి దాంట్లో 9,000 నియామకాలు ఇచ్చి అందులో సింగరేణి కార్మికులకి అధికారుల పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మేము ఒకటే మాట చెప్తున్నాం, రానున్న రోజుల లోపల ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ సింగరేణి బాగుపడాలంటే, సింగరేణి కార్మికుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలుగుతుంది. వచ్చేటప్పుడు కూడా మేము సింగరేణి సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గర లేవనెత్తాం. సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఉద్యోగాలు కావాలనే వాళ్ళకి కానీ ఖచ్చితంగా వరాలు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తాం. మాకు ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు సింగరేణి కార్మికుల ప్రేమ ఉంది, శ్రీధర్ బాబు గారికి ఉంది, భట్టి గారికి ఉంది. ఖచ్చితంగా మేలు జరుగుతున్న నమ్మకంతో కార్మికులు, నిరుద్యోగులు, రైతులు రేపు 4వ తారీఖు నాడు బహిరంగ సభని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు ఎస్ నరసింహారెడ్డి, పి ధర్మపురి, కె సదానందం, వడ్డేపల్లి దాసు, వంగా లక్ష్మీపతి గౌడ్, అల్లావుద్దీన్, మండా రమేష్, పుట్టా రమేష్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో ఏ చిరు వ్యాపారికి నష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బంద్కు పిలుపునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్ని ప్రశ్నించారు. గోదావరి గని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ కోరుకంటి చందర్ విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారని మాట్లాడడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, 500 రూపాయలకు గ్యాస్, రైతులకు రుణమాఫీ చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల కారణంగా ఏ ఒక్క చిరు వ్యాపారికి కూడా నష్టం జరగలేదని, అలాంటప్పుడు ఎవరి కోసం గోదావరి గని ప్రకటించారని, అభివృద్ధికి చూడలేక అని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు విజయోత్సవాలు ఎందుకు చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించారు. ఏం చేసిర్రు అన్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల విద్యుత్ గృహ అవసరాల కోసం విద్యుత్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 500 గ్యాస్ కలెక్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చేసింది. 1-2 మిగిలిన్నాయి. అవి మిగిలిండడానికి కూడా మూల కారణం మీరే. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మీ తెలంగాణ రాష్ట్ర పార్టీ మొత్తం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకొని బతికేది మీరు, మీ కుటుంబం. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలనే చెప్పి మా బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులతోని ఆలోచనలు చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని సంవత్సరం నుంచి పథకాలు అమలు పరుస్తూ రాబోయే రోజులలో ఇంకేమేం పథకాలు వేయాలని చూసుకుంటా పని చేసుకుంటూ పోతారు. కళ్ళు కనబడతలేవు మీ వాళ్ళకు, మీ బీఆర్ఎస్ వాళ్ళకు, మీ కేటీఆర్కు, ఇక్కడ ఉన్న కోరుకంటి చంద్రకు. ఏదో మాట్లాడుతాండు, ఏదో చెప్తాండు, ఏమో జరిగిపోయిందట, ఏమో అయిపోయిందట. ఈ పాలన కోసం బంధు పిలిపిస్తాడు. ఏమిటికి ఇస్తావా బంధు పిలుపు? ఇక్కడ ఏం పోయింది? ఇక్కడ ఎవరు చచ్చిండు? ఏ అసలు వాళ్ళు చదువుతారు? ఇక్కడ నువ్వు బంధు పిలుపులు ఇచ్చి నిరసన చెప్పడానికి
ఇంకా కూర్చివేతల గురించి నీ ఇంతనే సిగ్గుండాలే. కూర్చివేతలు అంటాను, చిరు వ్యాపారం నష్టం జరిగిందంటాను. ఒక్క చిరు వ్యాపారాన్ని 6 నెలల నుంచి ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది లేదు, వాళ్ళతో చెప్పించింది లేదు. ఏమైనా చిరు వ్యాపారం ఈ పాట పాడుగాను. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హమీద్, గుంపుల ఓదెల్, మహంకాళి అంజయ్య, దాసరి ఎల్లయ్య, మండా రమేష్, మేకల హరికృష్ణ, తిరుపతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ సభలో సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేయాలని సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితులు వేడుకున్నారు. గోదావరి గని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేర్ల బాధితులు మాట్లాడుతూ తమ తండ్రుల కాలంలో బొగ్గు బావులలో పనిచేయటానికి ఎవరూ రాని పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం తమ తండ్రుల మారుపేర్లతో ఉద్యోగంలోకి తీసుకుని పని చేయించడం జరిగిందని, అప్పుడు అధికారులు చేసిన తప్పిదాలకు తాము శిక్షను అనుభవిస్తూ తమ తండ్రులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, నిరుద్యోగంతో బట్టల షాపుల్లో, బొల్ల షాపుల్లో పనిచేసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్య అర్థమయ్యేలా కార్మిక సంఘాలు రామగుండం ఎమ్మెల్యే ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ సభలో వివరించి 1 టైం సెటిల్మెంట్ కింద తమకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒప్పించాలని వేడుకున్నారు. ఇవాళ సింగరేణిలో కార్మికుని డిపెండెంట్గా మేము చేసిన తప్పేమిటి అని యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. గత 35 సంవత్సరాల కింద చూసుకున్నట్టు ఏది ఉంటే 1965-70 సంవత్సరంలో ఎవరు కూడా సింగరేణి ఉద్యోగం చేయడానికి రానున్నటువంటి రోజు అది. ఆ రోజుల్లో సింగరేణికి ఉత్పత్తి కావాలని ఎవరైతే ఏంది అని చెప్పేసి ఆ రోజు ఎవరైతే ఎక్కడ ఊర్లలోకి వెళ్ళి ఎవరైతే దొరికితే వాళ్ళకు ఫేక్ కావాలని వాళ్ళే దొంగ ఎంప్లాయ్మెంట్ కార్డు ఇచ్చి వాళ్ళను ఉద్యోగాలు చేయించుకున్నారు. 35 సంవత్సరాలు వాళ్ళు కారడి చీకట్లో ఉద్యోగాలు చేసి ఇవాళ ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుణ్య నియమ కింద వాళ్ళ కొడుకులకు ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పినటువంటి కేసీఆర్ చెప్పినటువంటిది నడుస్తుందో దాని కింద 30 సంవత్సరాలు ఏదైతే దొంగ పేర్ల మీద ఉద్యోగాలు మా తండ్రులు చేసిల్లో వాటి మీద మేము సంత పేర్ల మీద చదువుకున్నాం. సంత పేర్ల మీద మేము డిగ్రీలు బీటెక్లు చదువుకున్నా కూడా ఇవాళ మేము ఆధార్ కార్డు మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సంత పేర్ల మీద మేము ఇచ్చేది ఉంటే మీరు కొడుకు కాదనేసి అని చెప్పేసి అక్కడ ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ ఆడ జీఎం ఆఫీసులు ఉన్న అధికారులు కానీ మీరు ఈ పేర్ల మీదకి మీకు ఫేక్ కావాలంటే మీ తండ్రులు ఎట్లయితే ఫేక్గా వేసిలో మీరు కూడా ఓపెన్ 10th రాసి పట్టుకొస్తేనే మేము చేయగలుగుతాం, లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మాత్రమే మాకు సలహాలు ఇచ్చినటువంటి రోజు అది. అట్లాంటిది మేము ఫేక్గానే మేము కూడా వాళ్ళు అధికారులు ఏదైతే చెప్పిల్లో అదే విధంగానే మేము చేసాం. మేము ఓపెన్ 10th రాసి ఆధార్ కార్డులు మార్చుకొని ఇవాళ మేము అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుందంటే మీరు దొంగ, మీ నాన్న దొంగ, కంపెనీ మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి మా అప్లికేషన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఇవాళ మేము దగ్గర 8-7 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ప్రభుత్వం అదే చేస్తుంది. మేము ప్రతిరోజు ఏడుస్తున్నాం. ఇవాళ మేము సంత పేర్ల మీద డిగ్రీలు బీటెక్లు చదువుకున్నా కూడా ఇవాళ మేము బట్టల షాపులల్లో బొల్ల షాపులల్లో పనిచేస్తున్నట్టు లక్ష్మీనగర్లో ఇలా ఎంతోమంది మేము పనిచేస్తున్నాం. మాకు ఇవాళ మా గతి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటిదే. ఇప్పుడైనా కనీసం ఇప్పుడు జరగబోతున్న 4వ తారీఖున మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు యువ వికాస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం సభ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో దానికి యువ వికాస్ అంటేనే యువకులకు ఖచ్చితంగా వారి ఏమైనా బాధలు ఉన్నట్టు ఏదంటే తెలియజేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సభ. సో దయచేసి దొంగ సర్టిఫికేట్ అని చెప్పేసి మాకు ఎంప్లాయ్మెంట్ కార్డు మా నాన్నలకు సృష్టించలో ఇవాళ అదే ఉద్యోగాలు మేము అడుగుతున్నాం. దీన్ని మీరు 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వచ్చు. అది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో అనుకున్నదే. మీరు కూడా దాన్ని కొంచెం పరిశీలించి ఎవరైతే నిజంగా వాళ్ళ తండ్రి ఆయన కొడుకే అనేది ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఒకవేళ దొంగలు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళకి ఇవ్వకండి. ఖచ్చితంగా మీరు దీన్ని న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రాబోతున్న 4వ తారీఖు సీఎం సభకు దాంట్లో మన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఐఎన్టీయూసీ జనప్రసాద్ గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ ఇప్పుడు ఇక్కడ మన లోకల్లోనే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కానీ ఎంపీ వివేకన్న గారైనా కూడా వీళ్ళంతా కూడా లోకల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కరిస్తున్నారు. సో ఇది 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాం. దీర్ఘకాలంగా సమస్య ఇది. ముందు దీన్ని ఖచ్చితంగా సమస్య రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను అంత ఎత్తున అంత యువ వికాస్ అనే సభలో మార్పేర్ల గురించి మాది మాట్లాడించేది ఉంటే ఇవాళ మేము ఎంతో సంతోషంగా ఉంటాం. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితులు శ్రవణ్, శ్రీనివాస్, ఏర్ల రాజయ్య, హరీష్, రంజిత్, పొన్నం వెంకటేష్, బొమ్మక కార్తీక్, శ్రవణ్, రమేష్, పుట్ట సత్యం, కొమ్మురమ్మ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సింగరేణి కార్మికుల డిక్లరేషన్లోని ఒక్క హామీ కూడా తీర్చలేకపోయారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య నాయకులు మాట్లాడుతూ, సింగరేణిలో ప్రధానంగా ఉన్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ సమస్య గత ప్రభుత్వం తీర్చలేకపోగా ఈ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నామనే సంకేతం వచ్చేలా బీజేపీ ప్రభుత్వంలో కలిసి యాక్షన్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. సింగరేణిలో పేర్క్స్ పేపై ఇన్కమ్ ట్యాక్సులు రద్దు, సొంతింటి కళ, మారుపేర్ల సమస్య కూడా అలాగే ఉండిపోయాయని, వీటన్నిటిపైన ఈ నెల 4న ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా సభకు వస్తున్న సందర్భంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై మాట్లాడితే తాము ఏదో అల్లలు సృష్టించే వారిలా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అయినటువంటి పెద్దపల్లి ప్రాంతానికి, పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దపల్లి కేంద్రంలో 4వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక సంవత్సరం పూర్తి అయింది వాళ్ళ పాలన. అదేవిధంగా ఒక సంవత్సరం కింద ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి కార్మిక డిక్లరేషన్ కింద ప్రకటించినటువంటి ఏ హామీ కూడా ఈనాటికి అమలు కాలేదు. ప్రధానంగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ భవిష్యత్ అనేటువంటిది సంక్షోభంలో ఉందనేది అందరికీ తెలుసు. ఇంకో 10 సంవత్సరాల్లో సింగరేణి బోర్డు తప్ప కార్మికుల సంఖ్య గణనీయంగా, పర్మనెంట్ కార్మికుల సంఖ్య, అసలు సింగరేణి ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున తగ్గేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇది మేము చెప్పట్లేదు, సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటి కీనోట్ అంతా కూడా దాన్ని చెప్తా ఉంది. కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో కొత్త బ్లాకుల్ని ప్రైవేటీకరణకి ఇవ్వకుండా ఆపలేకపోయింది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు తేలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు బెల్లంపల్లిలో, ప్రధానంగా బెల్లంపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు మేము కొత్త ప్రాజెక్టులు, అదేవిధంగా పెర్క్స్ మీద ట్యాక్సులు మినహాయించి, మేము ఐటీ కార్మికులకు ఐటీ మినహాయించి సంస్థ చెల్లించే విధంగా మేము నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మారుపేర్లని మార్పిడి ఏదైతుందో దాని మీద సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు, 250 గజాల స్థలం, 20,000 వడ్డీ లేని రుణం ఏదైతుందో ఇది ఒక కలడాగా మిగిలింది. ఈ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయటం లేదు. ప్రధానంగా మారుపేర్ల విషయం, వడ్డీ లేని రుణం అనేటువంటిది గత ప్రభుత్వాల నుంచి ఉంది. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగింపుగా హామీ ఇచ్చింది, కానీ ఈనాటికి కూడా అమలు కాలేదు. అందుకే మేము కోరేటువంటిది వాళ్ళ ప్రధానంగా సింగరేణి సంస్థ పరిరక్షించబడాలంటే మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పటికే బ్లాకుల్ని, ఒక 2 బ్లాకుల్ని ఇతరులకు ఇచ్చున్నది, ఇంకో 2 బ్లాకులు ఉన్నాయి, ఇంకా కొత్త బ్లాకులు ఉన్నాయి. ఇది సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. ఈ బ్లాకుల్ని మీరు ఆపండి, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఆపండి. మీరు ఒక రకంగా బీజేపీ ప్రభుత్వం మీరు చాలా సయోధ్యగా ఉంటున్నారు. మీరు మీ రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాడు, మాట్లాడుతున్నారు. కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో కలిపి మీరు బొగ్గు ఆక్షన్లో పాల్గొన్నారు. వేలంపాటలో మీరు బ్లాక్ల ఆక్షన్లో. పోనీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ ప్రభుత్వానికి ఏమైనా తెచ్చుకున్నారా? మీరు అదేమన్నా సింగరేణి మనుగడ కోసం, కొత్త ప్రాజెక్టుల కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? లేదు, ఇంత పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయి, లాభాల్లో చాలా డబ్బులు మీరు మిగిల్చారు,
దేనికి ఖర్చు పెట్టబోతున్నారు రేపు? మీరు ఇతర ప్రాంతాల్లో ఎట్లా లాభాలు వస్తున్నాయని చూడబోతున్నారు. రేపు సోలార్ ప్రాజెక్టులో, 9 ప్రాజెక్టులో ఇవన్నీ కూడా చూపెడతా ఉన్నారు. అది కాదు, ముందు సింగరేణి ప్రాంతం ఏదైతే నిరుద్యోగ కేంద్రంగా ఇవాళ ఉందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విధంగా సింగరేణి ప్రాంతంలో మీరు భూగర్భ గనులు ప్రారంభించండి. ఇప్పటికే ప్రైవేట్ అయినటువంటి బ్లాకులు మీరు ఆపి మీరు మీ ప్రభుత్వం కింద తెచ్చుకోండి, సింగరేణికి ఇవ్వండి. మీరు పెద్దపల్లి వస్తున్నారు, మంచిగా సంతోషం, 4వ తారీఖు. కానీ మీరు సంవత్సరం కింద ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏమిటి? ఎందుకు అమలు చేయలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఎప్పటికి అమలు చేస్తారో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని మేము కోరుతాము ఐక్యవేదిక తరపున. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు, జక్కుల నారాయణ, ఐ కృష్ణ, కామెర గట్టయ్య, పొషమల్లు, ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆటో యూనియన్ల రాష్ట్ర జేఏసీ జిల్లా కమిటీని తెలంగాణ ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మందా రవికుమార్ ప్రకటించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆటో యూనియన్ల రాష్ట్ర జేఏసీ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా గోప ఐలయ్య యాదవ్, అధ్యక్షులుగా రేణికుంట్ల సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఐందల సదానందం, కోశాధికారిగా తోకల వెంకటేష్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ, తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఆటో యాజమానులు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో యజమానులు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఏదైతే నా మీద ఉన్న నమ్మకంతో బొమ్మ చేయకుండా, నా లక్ష్యమే నిరుపేద, రెక్కాడిద, డొక్కాడే కార్మికులకు, మరి ఆటో కార్మికులకు గత 10 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తప్పకుండా జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఆటో కార్మికులు మరి ఇబ్బందులు పడుతున్న వారి సమస్యల మీద తప్పకుండా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ సమస్యల మీద పోరాడటం, ఏ ప్రభుత్వం ఉండని వాళ్లకు వచ్చే హక్కుల గురించి కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ తప్పకుండా పోరాటం చేస్తారు. ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు వాళ్ళు స్వయంగా మరి స్వయం ఉపాధి కింద ఎంప్లాయ్మెంటు ఆటోలు కొనుక్కొని జీవనోపాధి కలుపుతుంటే, మరి వాళ్లకు కనీస ధర్మంగా సబ్సిడీ కింద వేరే రాష్ట్రాలకు కూడా సంవత్సరానికి 10,000, 12,000 ఈ విధంగా ఆర్థిక సాయం చేసి ఆటో కార్మికులను ఆదుకుంటున్నారు. ఇది రాజకీయం కాదు, ఇది కేవలము మానవ దృక్పథంతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఆ లక్షలాది ఆటో కార్మికులకు మినిమం ఒక సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్లకు జీవనాభివృద్ధి కింద మరి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆటో యూనియన్ల రాష్ట్ర జేఏసీ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాశీపేట రాజయ్య, అధికార ప్రతినిధి మందన్ అశోక్, కార్యదర్శి గారిపల్లి కొండయ్య, కార్యవర్గ సభ్యులు చందు, స్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభ. రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్లో జరిగిన గాల్మీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొరకంటి చందర్ ఆరోపణ. ఎన్టీపీసీ టౌన్షిప్లో వైభవంగా పడిపూజ మహోత్సవం. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా. రామగుండం ఎన్టీపీసీ ఆర్ఈడి కేదారి రంజన్ పాండు హామీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఏడాది కాలం పూర్తి చేసుకుంటుంది. మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రశంస. రామగుండంలో ఏ చిరు వ్యాపారికి నష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బంద్కు పిలుపునిచ్చారని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్నీ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ సభలో సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేయాలి. సింగరేణి మారుపేర్ల విజిలెన్సీ బాధితుల వేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సింగరేణి కార్మికుల డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా తీర్చలేకపోయారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.